జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈరోజు ఈ దుర్గమ్మ నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఒక్కసారి మనసు పెట్టి విను. నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల గురించి, చెడు వ్యక్తుల గురించి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని తీరాల్సిందే. ఏంటమ్మా ఇలా అంటున్నారు? ఎవరా దుష్ట శక్తులు? ఈ దుర్గమ్మ ఈరోజు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారమ్మా? హెచ్చరించడం ఏంటి తల్లి? అసలు ఏమవుతుంది? ఏం జరుగుతుంది? మీరిలా కోపంగా మాట్లాడుతుంటే నాకు భయంగా, కంగారుగా ఉందమ్మా అని అంటున్నావా? నిన్ను భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికే వచ్చాను. నీ చుట్టూ ఇప్పుడు ఎంతోమంది మంచివాళ్ల ముసుగు వేసుకున్న దుష్ట శక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు తెలుసుకుని ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. లేకపోతే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే మాటలను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా చివరి వరకు విను. నీకు ఇక మంచి రోజులు అనేటివి ఆరంభమవబోతున్నాయి. ఏంటమ్మా ఇప్పుడే హెచ్చరిక అంటూ మంచి గడియలు అంటున్నారు, ఏమీ అర్థం అవడం లేదు అని అంటున్నావా? అయితే ఇది ఆఖరి వరకు విను, అన్నీ తెలుస్తాయి. ఇలా చూడు, ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి సంఘటనను నేను చూశాను. చూసి అలానే ఊరుకోలేదులే. ఒక్కొక్కటిగా అన్నిటినీ తరిమేస్తున్నాను. అది నీ కష్టమైన, ఆర్థిక ఇబ్బందినైనా, అనారోగ్య సమస్యనైనా, లేదా నిన్ను కష్టపెట్టే మనుషులైనా సరే, ఇలా ఏదైనా కాని నీ నుంచి వాటిని శాశ్వతంగా దూరం చేస్తున్నాను. నిన్ను పట్టి పీడిస్తున్న, బాధ పెడుతున్న చేతులను నీ నుంచి దూరం చేస్తాను. వారిలో ఒక మంచి మార్పు అనేది వచ్చేలా చేస్తాను. ఇక వాళ్ళు ఆ క్షణమే నిన్ను తిరిగి చేరుతారు. మార్పు రాకపోతే వాళ్ళని అస్సలు నీ దగ్గరకు రానివ్వను. సరేనా? ఇకపై నీకు అంతా కూడా ఆనందమే అని గుర్తుపెట్టుకో. ఎలాంటి దుష్ట శక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? అందుకే నువ్వు అనుక్షణం ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నా, ప్రయత్నిస్తున్నా సరే నీ వల్ల అస్సలు కావడం లేదు. అవునా? ఆ మనశ్శాంతి లేకే నువ్వు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నావు, కన్నీరు మున్నీరుగా ఏరుస్తున్నావు. నీ కుటుంబం ఎంతలా నీతో సమయాన్ని గడుపుదామనుకుంటున్నా ఆ నరకం వల్ల నువ్వు ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావు. అందుకే నీ బాధను చూడలేకే ఈరోజు హెచ్చరిస్తూ ఒక సందేశాన్ని తీసుకొచ్చేశాను. ఇక నీ బాధ అనవసరం, అన్నిటినీ పక్కన పెట్టు. నీకు తోడుగా, కొండంత అండగా ఈ దుర్గమ్మ ఉంది కదా. ఇక నువ్వు భయపడకు, బాధపడకు. నీ పనిలో అడ్డుపడేవారికి, నిన్ను కిందకి లాగాలని చూసేవారికి, ఎలా అయినా సరే నిన్ను నాశనం చేయాలనుకునే వాళ్ళకి, అలాంటి దుష్ట శక్తులకి నేను బుద్ధి చెప్పబోతున్నాను. ఇక నీకు, నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నువ్వు ఎంతో అమాయకురాలు అని నాకు తెలుసు. ఎలాంటి దుష్ట శక్తి, చెడు శక్తి కూడా ఈ దుర్గమ్మను దాటి ఎవ్వరికీ రాలేరు. నీ దగ్గరికి కాదు కదా, నీ నీడని తాకాలన్నా సరే భయపడాలి. నీ దగ్గరికి చేరుకోవాలంటే ఖచ్చితంగా నా అనుమతి తీసుకునే రావాలి. అలాంటి వాళ్ళకి నేను అనుమతిస్తానా చెప్పు? ఈ దుర్గమ్మ ఏంటో, ఈ దుర్గమ్మ విషయం ఏంటో అన్నీ నీకు తెలియనివా? అన్నీ తెలుసు. దుర్గమ్మకి కోపం వస్తే ఏం చేస్తుందో కూడా నీకు తెలుసు. చూస్తాను నా సహనాన్ని పరీక్షిస్తున్న వాళ్ళని చూసి నాకు కోపం తెస్తే ఉగ్రరూపం దాలుస్తాను. నా కోపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. అంతలా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే భయపడకు, నేను చూసుకుంటానన్ని. నీకు రక్షక కవచంలో ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది. నేను నీకు అండగా నీ చుట్టూ రక్షక కవచం అనేది ఏర్పరిచేశాను. ఆ రక్షక వలయం దాటి ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నేను ఉండగా ఎలాంటి దుష్టశక్తులు కూడా నీ దగ్గరికి రావు, నేను రానివ్వను. కాబట్టి నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. నా పూర్తి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను.
ఇక నీకు భయమేలా, బాధేలా, నిశ్చింతగా ఉండొచ్చు. ఇదిగో ఒక్క విషయం చెబుతున్నాను విను. నమ్మకం అనేది మనిషి అనుకున్న పని సాధించేలా చేస్తుంది. కాబట్టి నువ్వు ఏదైనా సరే నమ్మకంతో చేశావు అంటే తప్పకుండా విజయం సాధిస్తావు. అందుకే ఈ దుర్గమ్మ చెప్పేది ఒకటే, ఇతరుల్ని కాకుండా ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నీపై నువ్వు నమ్మకాన్ని పెట్టుకో. నీకు సాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు నీకు తప్పకుండా మంచి ఫలితాన్నిస్తాయి. నేను నీకు అన్నీ చేస్తాను అని నమ్మినప్పుడు ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి కదా. ఏ పనైనా సరే నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు. వెంటనే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఏదైనా సరే అమ్మ దగ్గర నిర్మోహమాటంగా నమ్మకంతో అడుగు. అలానే నీ వంతు ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చెయ్యి. అలా నువ్వు నాపై నమ్మకంతో నీ వంతు పని నువ్వు చేస్తూ ఉంటే ఇక అది జరగకుండా ఎక్కడికి వెళ్తుంది చెప్పు? అంతా మంచే జరుగుతుంది. నువ్వు నన్ను నమ్మి నా పాదాల దగ్గర శరణు పొందావు కదా, ఇక నేను ఎప్పటికీ కూడా నిన్ను విడువను. ఈ దుర్గమ్మను నమ్మి నువ్వు ముందుకు వచ్చావంటే ఇక నీ జీవితం మారకుండా ఎలా ఉంటుంది? నన్ను నమ్మిన నా బిడ్డల చెయ్యిని ఒక్క క్షణం కూడా నేను విడిచిందే లేదు. అనుక్షణం నేను నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను. కంటి రెప్పలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నేను చూస్తూనే ఉంటాను. ఈ దుర్గమ్మ ఏం చెబుతుందో అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకో. సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది. నీకు చెడు తలపెట్టాలని చూసే వాళ్ళని నేను చూసుకుంటాను. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ నీ పని నువ్వు నాశనం చేసుకోకు, వెనకడుగు వేయకు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపో చాలు. ఏది ఏమైనా సరే దుర్గమ్మ చూసుకుంటారులే, నాకేం భయంలే, అమ్మ ఉన్నారు అని నిశ్చింతగా నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి నాపై నమ్మకంతో ముందుకు వెళ్తావో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఇంకా ఇంకా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పాలంటే స్వచ్ఛమైన పూలవనంలా ఉంటుంది. పూలవనంలో ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నాపై నమ్మకాన్ని పెట్టుకోవాలి. అప్పుడే నీకు అన్నీ మారుతాయి, అన్నీ జరుగుతాయి, నీ జీవితం కూడా మారుతుంది. ఈ దుర్గమ్మ మాటలపై నమ్మకం ఉంది కదా. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. దగ్గరుండి అన్నిటినీ నేను జరిపిస్తాను. సరేనా? ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.